కుటుంబానికి అండగా నిలిచే ప్రతి తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటారు. అయితే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా సరైన ఆర్థిక ప్రణాళిక కూడా ఎంతో కీలకం. పిల్లల చదువు, ఉద్యోగం, పెళ్లి, అలాగే పదవి విరమణ తర్వాత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని 50 ఏళ్ల వయసు రాకముందే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. ఇవి భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కుటుంబానికి, ముఖ్యంగా ఫాదర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫైనాన్షియల్ ప్లానింగ్ టిప్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇందులో మొదటిది పిల్లల విద్య కోసం ప్రత్యేక నిధి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నంత విద్యా ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. అందుకే పిల్లల విద్య కోసం ముందుగానే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఎస్ఐపిలు, మ్యూచువల్ ఫండ్లు లేదా ఇతర దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా ఈ నిధిని నిర్మించుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో విద్యా రుణాల భారం తగ్గుతుంది. ఇక జీవితంలో ఎప్పుడు ఏ పరిస్థితి ఎదురవుతుందో చెప్పలేము. ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండాలంటే కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి ఉండాలి. ఇటు వైద్య ఖర్చులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక పెద్ద ఆరోగ్య సమస్య కుటుంబ పొదుపులను పూర్తిగా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. అందువల్ల మీకు, జీవిత భాగస్వామికి, పిల్లలకు తగిన ఆరోగ్య బీమా కవరేజ్ ఉండేలా చూసుకోవాలి. మరోవైపు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి గృహ రుణం, వ్యక్తిగత రుణాలు లేదా ఇతర పెద్ద అప్పులను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అప్పుల భారం తక్కువగా ఉంటే భవిష్యత్తు ఆర్థిక బాధ్యతలను సులభంగా నిర్వహించవచ్చు. ఇక చాలా మంది ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీలు, పెట్టుబడుల కోసం సరైన నామినీ వివరాలు నమోదు చేయడం చాలా ముఖ్యం. అలాగే కుటుంబానికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలునామా సిద్ధం చేసుకోవడం మంచిది. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చాలా మంది తమ రిటైర్మెంట్ ప్లానింగ్ ను మర్చిపోతారు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాల ద్వారా పదవి విరమణ నిధి నిర్మించుకోవాలి. ఇక చివరిగా కుటుంబ ఆర్థిక భద్రతకు టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యమైనది. కుటుంబ పోషకుడికి ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 15 రెట్లు కవరేజ్ ఉండేలా పాలసీ ఎంపిక చేసుకోవడం మంచిది.